అందరూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను అన్యాయాలను గతంలో 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అప్పులుగా నెట్టిన రాష్ట్రాన్ని మనం ఏ రకంగా గుర్తు చెప్పాలో ఆ రకంగా గుర్తు చెప్పాల్సిన అవసరం వరంగల్ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. అలాగే ఇప్పుడు మా అన్న చెప్పిండు, అధికార ప్రతినిధి గారు చెప్పిండు, అసలు ఇది బీఆర్ఎస్ పార్టా టీఆర్ఎస్ పార్టా? సిగ్గు శరం ఉంటే మీకేమన్నా సిగ్గు శరం లబ్ధ మానం ఉంటే ఫస్ట్ మీ పార్టీ ఏదో మాకు కన్క్లూడ్ చేయండి. మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, రాజయ్య కావచ్చు, ఇక్కడ జనగాంలో ఉన్న ప్రతి ఒక్క వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు అడుగుతాం, మీ గుర్తింపు ఏది? మేము చెప్పుకుంటాం, బ్రాండ్గా చెప్పుకుంటాం, మన కాంగ్రెస్ పార్టీ 3 రంగాల జెండా పార్టీ అని మేము చెప్పుకుంటాను బల్ల బుద్ధి. మీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ? రేపు స్టేజ్ మీద మీరు ఇక్కడ మీ నాయకులతో మాట్లాడిస్తారా? మీరు మాట్లాడతారా? మీది మీకే గుర్తింపు లేదు, మీ పార్టీ మీద మీకే నమ్మకం లేదు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసిండు, బీఆర్ఎస్ పార్టీలో మార్చిండు, థర్డ్ ఫ్రంట్ పెట్టిళ్ళు. థర్డ్ ఫ్రంట్లో మేము సీఎం కాకు సీఎం అయి ప్రధానమంత్రి అయితేనే ఎన్నో మిగతా రాష్ట్రాలకు బడ్జెట్ ఇచ్చిళ్ళు, రైతులకు రుణమాఫీ చేసే విధంగా బయట రాష్ట్రాలకు ఇచ్చిళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తుకొచ్చిళ్ళు. అలాంటి సిగ్గుచరం లేని నాయకులు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు తెచ్చినామంటారు. మీరు నీళ్ళు తెచ్చిన కాళేశ్వరం ఎక్కడ పోయింది? మేడిగడ్డ ఎక్కడ పోయింది? అధికారులతో చర్చకు రాని మీరు పోదాంపాడు కాళేశ్వరం కాడి, అలాగే మేడిగడ్డ పోదాంపాడు ఎందుకు కూలిపోయినాయని? మీరు అవినీతి అక్రమాలు చేసి కాబట్టి కూలిపోయినాయి. అక్కడ దొంగ కాంట్రాక్టర్లకు ఇచ్చి నాణ్యత లేకుండా కట్టింది కాబట్టి కూలిపోయినాయి. అటువంటి వాటికి సమాధానం చెప్పకుండా మేము తెలంగాణ రాష్ట్రంలో బాగా చేసినాం ఎక్కడ ఏం చేయకుండా కోకాపేటలో భూములు అమ్ముకుంటారు, ధరణి పేరుతో భూములన్నీ ఎక్కడెక్కడ చెరువుకుంటారు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు అవన్నీ కబ్జా చేసుకున్నారు. అనేక నిధులన్నీ తెలంగాణ రాష్ట్రంలో నిధులన్నీ గజివేలకు సిద్దిపేటకు మన వాళ్ళ పామౌలకే పంపించుకున్నారు తప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. అనేక ప్రజల విద్యార్థుల గొంతుకోసిళ్ళు. రేపు మీరు మీ నాయకుడు మీరు నిజమైన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులైతే మీ పార్టీని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆడపడుతున్న అందరూ తలదించుకుంటారు. లిక్కర్ స్కామ్లో దొరికినందుకు మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. దానికి ఖచ్చితంగా నీ బిడ్డ నీకు క్షమాపణ చెప్పాలి, నీ అల్లుడు చేసిన దోపిడీలకు క్షమాపణ చెప్పాలి. నీ కొడుకు చేసిన అనేక కుటుంబాల్లో మీడియా మిత్రులు కానీ మా మీడియా మిత్రులందరికీ తెలుసు, మా సీఎం గారు డైరెక్ట్ లైవ్లో చెప్పి నీ కొడుకు చేయబట్టే కొందరు కుటుంబాలు కూలిపోయినాయి, నీ ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కొన్ని కుటుంబాలు ఆగమైనాయి, కొందరు విడాకులు అయినాయని డైరెక్ట్ లైవ్లో చెప్పి తమ్ముడే దాని తెచ్చాడు. రేపు తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ సెంటిమెంట్ పెట్టి మళ్ళా ఏదో చేయాలని వస్తున్నావు. ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. నిన్నగాక మొన్న మీరు బస్సులు పెట్టుకున్నారు, సిగ్గుచరం ఉండాలి. ఆర్టీసీ జేఏసీ ఏం మీకు స్టేట్మెంట్ ఇచ్చింది? టీఆర్ఎస్ పార్టీకి ఒక్క బస్సు కూడా పెట్టవద్దు. తెలంగాణ రాష్ట్రంలో దగ్గర తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్లు ధర్నా చేస్తున్న క్రమంలో 30 నుంచి 40 మంది డ్రైవర్లు ధర్నాలో వాళ్ళు చేసిన డిమాండ్లను పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అలాంటి నమ్మకమైన టీఆర్ఎస్ నమ్మకద్రోహం చేసిన టీఆర్ఎస్ పార్టీకి రేపు మనం బస్సులు పెట్టారు. దశమంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మీ బతుకులు ఎట్లా చూసుకోండి. మీకేమన్నా సిగ్గు శరం జ్ఞానం ఉంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అంతే.